నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. ఈవేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి పలువురిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ఉండగా, డిప్యూటీ సీఎం పంజాబ్లో ఉన్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అవతరణ వేడుకలకు హాజరయ్యేందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. మరోవైపు సోనియాను ఎలా ఆహ్వానిస్తారని పలువురు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈవేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి పలువురిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ఉండగా, డిప్యూటీ సీఎం పంజాబ్లో ఉన్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అవతరణ వేడుకలకు హాజరయ్యేందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు సోనియాను ఎలా ఆహ్వానిస్తారని పలువురు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. రైట్కి ఈవేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి పలువురిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం ఢిల్లీలో పెద్దల్ని ఆహ్వానించడానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అవతరణ దినోత్సవానికి పురస్కరించుకుని వివరాలేంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఘాండుగా నిర్వహించాలని కూడా మొత్తం నగరం అంతా ముస్తాబు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి కళాకారులతో పాటు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడంతో పాటు దీనికి సంబంధించి ఏదైతే అవతరణ దినోత్సవం కొంత గ్రాండ్గా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచి కూడా ఈ ఫస్ట్ అవతరణ దినోత్సవం కాబట్టి దీన్ని గ్రాండ్గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఏదైతే నిన్న జాతీయ గీతం కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించి ఒక చిహ్నం కూడా మారినట్టు ఆయన కొన్ని రంగులతో చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైనా ఈ అవతరణ దినోత్సవం ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలన్న దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీ చేరుకోనున్నారు. వాళ్ళే స్వయంగా ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈ జూన్ 2వ తారీఖు హాజరు కావాలని కూడా వాళ్ళు ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా అంటే సోనియా గాంధీ వస్తుందా రాదని పైన కొంచెం చర్చనీయాంశంగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ రాకపోయేసరికి లేదంటే దీనికి సంబంధించి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు కోల్పోయారో వాళ్ళ తల్లిదండ్రులతోటి దీనికి సంబంధించి గ్రాండ్ గా ఈ తెలంగాణలో అవతరణ దినోత్సవం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే 2వ తారీఖు రోజు అమరవీరుల నుంచి 8 గంటల తర్వాత ఏదైతే అక్కడి నుంచి గన్ పార్క్ దగ్గర పెద్ద సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి. ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై